బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా మెంతులు కొంచెం, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు 1 స్పూన్ వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ వేరొక ప్లేట్లో వేసేటప్పుడు ఈ కళాయి అంతటికి ఈ జీలకర్ర ఇవన్నీ అంటికిపోతాయి కాబట్టి నేను డ్రైగా ఇలాగ రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలాగ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండ్లీలోని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చీలు ఘాట్లు పెట్టి వేసుకోండి. నేనైతే ఒక 6 తీసుకున్నాను. ఎక్కువ కారం తినేవాళ్ళు మరి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. కొత్తిమీర 2 కట్టలు, పుదీనా 1 కట్ట తీసుకోవాలి. పుదీనా ఆకులు మాత్రమే వేసుకోవాలి. కొత్తిమీర కార్లు కట్ చేసుకొని వీటిని శుభ్రంగా ఇసుక మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వీటిని ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోని అలా ఫ్రై చేయండి. ఒక 10 నిమిషాల వరకు దగ్గరగా ముద్దగా దగ్గరికి అయిపోద్దండి. మీకు చూస్తే ఎక్కువలాగా ఉంది. పుదీనా కొంచెం వేయండి, కొత్తిమీర ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే పుదీనా కట్టలు ఎక్కువైతే కనుక మీకు తినేటప్పుడు కొంచెం వగరగా అనిపిస్తుంది, స్మెల్ కూడా కొంచెం మారుతుంది కాబట్టి తినలేరు. అందువల్ల పుదీనా 1 కట్ట తీసుకుంటే కొత్తిమీర 2 కట్టలు తీసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. లేదు పుదీనా పచ్చడి తినగలము అనుకునే వాళ్ళు పుదీనా కొత్తిమీర సమానంగా తీసుకోవచ్చు. ఇలాగ దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దీంట్లో చింతపండు కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలాగ చింతపండు వేసుకోవడం వల్ల వేడికి మెత్తగా అవుతుంది, మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుంది. చింతపండు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బాగా చల్లగవ్వాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఇవన్నిటిని కూడా వేసుకోండి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 5, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వాటర్ ఏం లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర పుదీనా చల్లగయిన తర్వాత ఈ చింతపండుతో పాటు అంతటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని వాటర్ ఏమీ వేసుకోకుండా ఇలా వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. మీకు ఇంకా లూజుగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, కానీ ముద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బాండ్లీలోని ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి లో ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లోనే కంపల్సరిగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ ఉంటే మాత్రం కంపల్సరిగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని అంతటిని కూడా వేసి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఇలాగే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మీకు ఈ ఆయిల్లోని ఇలా ఫ్రై చేస్తే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట. మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ పోపులో వేసుకోవచ్చు. నేనైతే 1 రోజుకే కాబట్టి చేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎక్కువ రోజులు 2 రోజులు 3 రోజుల వరకు నిల్వ ఉండాలి అనుకుంటే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని ఇలా ఫ్రై చేయాలి. కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టుగా.